వీళ్ళు మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడినట్టు మొదటి రోజు నుంచే ఫేక్ వీడియోలు, దుష్ప్రచారం, నెగిటివ్ ప్రచారం, ఒక పెయిడ్ క్యాంపెయిన్ చేయడానికి 10-15 ఛానళ్ళను పెట్టుకున్న ఈ దుర్మార్గుడు. ప్రజల నుంచి రావాలనే వ్యతిరేకత అనేది మీరు సృష్టిస్తే వ్యతిరేకత రాదు. మీరు ప్రజా సమస్యల్ని ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం చేయాలి, ప్రజా సమస్యల్ని పైన పోరాటం చేయాలి. చేసినప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఫేక్ వీడియోలను, ఆ కృత్రిమమైనటువంటి నెగిటివ్ తీసుకురావడానికి ఒక 10-15 ఛానళ్ళను పెట్టుకొని ఎంత దారుణంగా అంటే నువ్వు పెట్టినటువంటి ఛానల్ నిర్వాహకులు ఎట్లా జైలు పాలవుతారు చూడండి. వాళ్ళ చరిత్ర ఎట్లుందో చూడండి ఒకసారి. నీచమైన చరిత్ర కనబడతా ఉంది. అలాంటి వాళ్ళని లంపెలం పెట్టుకొని నువ్వే పెద్ద లంపెన్ అనుకుంటా తెలిసి. సిగ్గుండాలి ఫేక్ ప్రచారం చేయడానికి. ప్రజలు డిసైడ్ చేస్తారా? ఎందుకు తొందరపడుతున్నావు? 5 సంవత్సరాల సమయం ఉన్నది. 5 సంవత్సరాలు, లాస్ట్ 1-2 ఇయర్స్లో నువ్వు కావాల్సినంత చేసుకో. అసలు ప్రభుత్వం నడపనీయకుండా, ఏం చేయనీయకుండా చాలా పెద్ద దుర్మార్గం చేస్తున్నావు కేటీఆర్. ప్రజలు ఇబ్బంది పెడుతున్నావు. అభివృద్ధికి అడ్డుకట్టగా ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నావు. వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. 5 సంవత్సరాల్లో ఉంది సమయం. ఏదో అయిపోయిందన్నట్టు మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని నడపనీయకుండా చాలా పెద్ద దుర్మార్గం చేసి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దుర్మార్గులు వీళ్ళంతా కూడా. సో ప్రజలు గమనించాలి, ప్రజలందరూ గమనించాలి. ఈ దుర్మార్గులను మనం ఇంకా ఎంకరేజ్ చేద్దామా లేదని ప్రజలు డిసైడ్ చేయాలి. ఇగో కంచెగచ్చిబౌలి కుంభకోణం 48 గంటలో బయట పెడితే ఏం లేదండి. ఆ ఫేక్ వీడియోలతో వీటితో కేసులు అవుతున్నాయి కదా, దాని నుంచి భయపెట్టే ప్రయత్నం, ఊకదుంపుడు ప్రసంగాలు అంటారు కదా, అంతే తప్ప ఏముండదు. ఇంతటి ఊదు లేదు, పీరు లేదు. వాస్తవంగా తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం, శని, పీడ అంటే ఈయననే, వీళ్ళయ్యా ఇద్దరే. తెలంగాణకు మామూలు కాదు.